నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని. అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిననమాట. నేను ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో చదువుకున్నాను. సో, ఈరోజు మనం మిస్‌క్యారేజ్ అంటే అబార్షన్స్ ఎందుకవుతాయి? లేదా ఎలా ప్రివెంట్ చేయాలి? అంటే మనం ఏమైనా చేయగలిగితే దాన్ని ఆపచ్చా? అనే వాటి గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్‌క్యారేజ్ అంటే ఏంటి? మిస్‌క్యారేజ్ అంటే 3 నెలలకు ముందే, అంటే 12 వీక్స్ ముందే మనకి అబార్షన్ అయిపోతే దాన్ని మిస్‌క్యారేజ్ అంటామనమాట. సో, ఇది చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. మనం చాలా హోప్స్ పెట్టుకుంటాము, చాలా ట్రై చేస్తాము. ఆఖరికి హ్యాపీనెస్ వచ్చిందనుకుంటేనే అయ్యో హార్ట్ బీట్ ఆగిపోయింది, లేదా అబార్షన్ అయిపోయింది అని పేషెంట్స్ దీని గురించి చాలా బాధపడతారనమాట. సో, అసలు ఫస్ట్ ఇది ఎందుకు అవుతుంది అనేది తెలుసుకుంటే దీన్ని ఎలా ఆపచ్చు, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఈ రెండిటికి రీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, అసలు మిస్‌క్యారేజ్ ఎందుకు అవుతుంది అంటే 3 ఇంపార్టెంట్ కారణాలు ఉండొచ్చు. ఒకటి సీడ్, నెక్స్ట్ సాయిల్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సీడ్ అంటే బీజం, అంటే ఎంబ్రియోలో ఏమైనా ఫాల్ట్ ఉన్నా కూడా మిస్‌క్యారేజ్ అవ్వచ్చు అనమాట. అంటే ఫాల్ట్ అంటే ఏమైనా జెనెటిక్గా ప్రాబ్లం ఉన్నా, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మిస్‌క్యారేజ్ అవ్వచ్చు. సో, జెనెటిక్గా ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎంబ్రియోలో అంటే, ఒకటి ఏజ్, మదర్స్ ఏజ్ పెరిగిపోతూ ఉన్నా కూడా ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ పేరెంట్స్లో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లం రావచ్చు అనమాట. సో, మదర్స్ ఏజ్ పెరిగిపోతూ ఉంటే జెనెటిక్ ప్రాబ్లం వస్తుందంటే మనం ఎర్లీగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదు, ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేరు అంటే కనుక ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్కి కానీ వెళ్తే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ పేరెంట్స్లో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే ఇలా మిస్‌క్యారేజెస్ అవుతుంటే మనం పేరెంట్స్కి ఒక జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే కనుక మనం ఐవీఎఫ్ చేసుకుని ఎంబ్రియో టెస్టింగ్ అంటే పీజీటీఏ అనే ప్రొసీజర్కి వెళ్ళి ఈ మిస్‌క్యారేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో, 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 11% మిస్‌క్యారేజ్ రేట్ ఉంటుంది. 25 to 30 ఇయర్స్ వాళ్ళకి 12% మిస్‌క్యారేజ్ రేట్ ఉంటుందన్నమాట. 30 to 35 ఇయర్స్ వాళ్ళకి 15% మిస్‌క్యారేజ్ రేట్ ఉంటుంది. అదే 35 to 40 ఇయర్స్ వాళ్ళకి 25% మిస్‌క్యారేజ్ రేట్ ఉంటుంది. 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆల్మోస్ట్ 50%, అంటే 50%, ఆల్మోస్ట్ సగం ప్రెగ్నెన్సీస్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో, ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేము అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ వెళ్తే మంచిదన్నమాట. నెక్స్ట్ సాయిల్ అంటే యూట్రస్, అంటే గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే లోపల ఏమైనా ఎడిషన్స్ ఉన్నా, సెప్టమ్ అంటే పొరలాగా ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే చిన్న గడ్డలు ఉన్నా కూడా ఎంబ్రియోకి మనకి సరిగ్గా బ్లడ్ సప్లై వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అలా ఉంటే కూడా మనకి మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే స్కాన్ చేసుకుని 3D స్కాన్స్ అని ఉంటాయన్నమాట. దాంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఏమైనా సెప్టమ్లా ఉందా, లేకపోతే గడ్డల్లా ఉన్నాయా అనేది చూసుకొని అంతా బాగుంటేనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేసుకుంటే మనం మిస్‌క్యారేజ్ రేట్స్ని తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడో రీజన్ అంటే ఎన్విరాన్మెంట్, అంటే మదర్స్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, మదర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో, మదర్స్కి ఏమైనా ప్రాబ్లం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, షుగర్ ఎక్కువ ఉన్నా, లేదా యాప్లా సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువ ఉన్నా కూడా మనకి మిస్‌క్యారేజ్ రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఒకవేళ రిపీటెడ్లీ మిస్‌క్యారేజెస్ అవుతుంటే మనం మదర్కి ఈ టెస్ట్లన్నీ చేసుకుని ముందుకెళ్ళాలి. కొంతమంది అడుగుతారు, అంటే నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, హార్మోన్స్ సరిగ్గా లేవు, అందుకే అబార్షన్ ఏమైనా అయిందా అని. అలాంటిది ఏం ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీలో అలా ఉండదన్నమాట. ప్రెగ్నెన్సీ దానంతట అది హార్మోన్ సెక్రీట్ చేసుకుంటూ ఉంటుంది. సో, ముందు పీసీఓడి ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే ఏ రీజన్ వల్లైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అబార్షన్ రేట్స్ ఎక్కువ అవుతాయని మనం చెప్పలేం. సో, ఇప్పుడు మనం రీజన్స్ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఏ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందైనా ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని మన థైరాయిడ్ లెవెల్స్ బాగానే ఉన్నాయా, షుగర్ లెవెల్స్ బాగానే ఉన్నాయా, స్కానింగ్లో అంతా బాగానే ఉందా ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి రిపీటెడ్లీ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు, అంటే యాప్లా ప్రొఫైల్, ఇంకా స్కానింగ్, 3D స్కానింగ్, యూట్రస్ ఎలా ఉంది అని చూసుకోవడానికి, అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ చేసుకుంటే బెటర్.
అండ్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతుంటే పేరెంట్స్కి జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకుని ఏమైనా జెనెటిక్గా ప్రాబ్లం ఉందా కూడా చూసుకుంటే బెటర్ అనమాట. జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఎంబ్రియో టెస్టింగ్ చేసి అంటే పీజీటీఏ చేసుకుని నార్మల్ ఉన్న ఎంబ్రియోని ఐవీఎఫ్ ద్వారా ఇంప్లాంట్ చేయొచ్చు. కానీ మిస్క్యారేజెస్కి మనకి ఓన్లీ 40% ఆఫ్ ద కేసెస్లోనే మనకి రీజన్ తెలుస్తుంది అనమాట. మిగిలిన 50 to 60%లో మనకి ఎందుకు అయింది అనే రీజన్ తెలియదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారనమాట. సో ఈ రీజన్స్ తెలిసిన వాటిల్లో అవి టెస్ట్ చేయించుకుని వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక 50% ఆఫ్ ద కేసెస్లో మనకి రీజన్ తెలియదు కాబట్టి అన్ఎక్స్ప్లెయిన్ ప్రెగ్నెన్సీ లాస్ అని కూడా ఉంటుంది. సో కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుందా, మనకి ఇంకా అబార్షన్స్ అవ్వవా అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ వాళ్ళకి అంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళకి ఐవీఎఫ్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఓన్లీ జెనెటిక్ ప్రాబ్లం ఉంటే మదర్ ఫాదర్లో జెనెటిక్ ప్రాబ్లం ఉంటేనే మనం ఐవీఎఫ్ చేసుకుని ఎంబ్రియో టెస్టింగ్ చేసుకుని అది ప్రివెంట్ చేయొచ్చు. ఐవీఎఫ్ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి మిస్క్యారేజ్ అస్సలు అవ్వదా అంటే అలా ఉంటుంది అనమాట. ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటేనే మనం ఐవీఎఫ్కి ముందుకెళ్ళాలి. నెక్స్ట్ కొంతమంది ఇన్ఫెక్షన్స్కి టెస్ట్ చేసేసుకుని అయ్యో చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అందుకే అయిపోతున్నాయా అంటే టార్చ్ టెస్టింగ్లు అవన్నీ అనవసరం. లేకపోతే హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ కూడా అనవసరం. ఓన్లీ ఇఫ్ ఇండికేటెడ్ వాళ్ళ బ్లడ్ టెస్ట్ ప్రకారం ఏమైనా ఉంటేనే ఈ ప్రొజెస్ట్రాన్ లేదా ఎకోస్ప్రిన్ లేదా క్లెగ్జిన్ అనే ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట.